నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే నువ్వు వెలుగులా గుర్తుకొస్తావని సంతోషించు. అడవికి పోయిన రాముడు రాజే, జూదం ఓడిన యుధిష్ఠిరుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు, గుర్తుంచుకో. పక్క వాళ్ల మీద ఏడ్చే మనుషులు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు,